39 రోజుల యుద్ధం ఎటూ అర్థం కాని విధంగా ఆగింది. అగ్రరాజ్యం అమెరికా, ఇరాన్ మధ్య జరిగిన ఈ భీకర పోరులో అసలు ఎవరు గెలిచారు, ఎవరు ఓడారు? వెనక్కి తిరిగి చూసుకుంటే అనేక ఆసక్తికర విషయాలు కనిపిస్తున్నాయి. ఈ యుద్ధంలో ప్రధాన పాత్ర పోషించిన డొనాల్డ్ ట్రంప్ చెత్త నిర్ణయాలు ఇప్పుడు అమెరికా ఖాతాలో చేరాయి. నిజానికి ఇరాన్ వల్ల అమెరికాకు తక్షణమే వచ్చే ముప్పేమీ లేదు. కేవలం చైనాకు చెమురు అందకుండా చేయాలనే పట్టుదల తప్ప అమెరికా ఈ యుద్ధం వల్ల సాధించిన లాభం సున్నా. అయితే ఖర్చు మాత్రం తడిసి మోపెడు. పైగా గల్ఫ్ దేశాల్లో ఏర్పాటు చేసిన అమెరికా సైనిక స్థావరాలు ఎంత బలహీనంగా ఉన్నాయో ఇరాన్ క్షిపణులు బట్టలోడదీసి చూపించాయి. తిరుగులేని భద్రతనిస్తామని అమెరికా చెప్పిన మాటలన్నీ ఈ దాడులతో అవి ఉత్త నీటి మూటలేనని తేలిపోయింది. అమెరికా రక్షణ వ్యవస్థను నమ్ముకున్న గల్ఫ్ దేశాల ప్రతిష్ట కూడా ఇప్పుడు మసకబారింది. సంపన్నుల స్వర్గధామాలుగా పిలిచే ఈ దేశాల్లో ఇరాన్ సృష్టించిన చమురు విధ్వంసం తీవ్ర భయాందోళనలు రేకెత్తించింది. అమెరికా తమను కాపాడుతుందనే నమ్మకం అరబ్ దేశాల్లో పూర్తిగా సన్నగిల్లింది. ఆర్థికంగా కూడా ఈ దేశాలు కోలుకోలేని దెబ్బతిన్నాయి. ముఖ్యంగా ఖతార్ దేశం విషయానికి వస్తే రాబోయే 5 ఏళ్లలో దాదాపు $20 బిలియన్ ఆదాయాన్ని కోల్పోనుందని అంచనాలు ఉన్నాయి. ధనవంతుల రాజధాని దుబాయ్ ఇప్పుడు తన వైభవాన్ని కోల్పోతోంది. అక్కడి నుంచి పెట్టుబడులు వేగంగా తరలిపోతున్నాయి. ఒకవేళ నిజంగానే యుద్ధం ముగిసినా దుబాయ్ పైన ఉన్న నమ్మకం మళ్లీ కలగటం అంత సులభం కాదని ఆర్థిక నిపుణులు హెచ్చరిస్తున్నారు. అగ్రరాజ్యం అండ ఉంటే చాలని భావించిన దేశాలకు ఈ యుద్ధం ఒక చేదు నిజాన్ని పరిచయం చేసింది. తమ సొంత రక్షణ వ్యవస్థలను బలోపేతం చేసుకోనట్టయితే ఎంతటి ప్రమాదమో ఈ 39 రోజులు కళ్లకు కట్టాయి. అమెరికా సైన్యం శక్తివంతమైనదే కావచ్చు, కానీ గల్ఫ్ తీరంలో అదిచ్చే రక్షణకు ఎటువంటి గ్యారంటీ లేదని తేలిపోయింది. ఊపిరి సలుపుకోనియకుండా జరిగిన యుద్ధం కారణంగా ఈ ప్రాంతం ఇప్పట్లో కోలుకోవటం చాలా కష్టం. జరిగిన నష్టాలను పూడ్చుకోవటానికి ఈ ప్రాంతానికి దశాబ్దాల కాలం పడుతుంది. పర్యాటక రంగం మీద ఆధారపడిన దేశాలు ఇప్పుడు నిర్మానుష్యంగా మారిపోయాయి. భవిష్యత్తులో ఇలాంటి పరిస్థితులు రాకుండా ఉండాలంటే అమెరికాపై ఆధారపడటం తగ్గించుకోవాలనే చర్చ గల్ఫ్ దేశాల్లో మొదలైంది. మరోవైపు ఇరాన్ పరిస్థితిని గమనిస్తే అది పైకి గంభీరంగా కనిపిస్తున్న దేశవ్యాప్తంగా అది కుక్కలు చింపిన విస్తరిలా మారింది. అమెరికాకు తలొగ్గలేదని ఆ దేశం చెప్పుకుంటున్నా లోపల జరిగిన నష్టం అంతా ఇంతా కాదు. ఇరాన్ లోపల వార్తలు బయటకు రాకుండా ఇంటర్నెట్ సేవలను నిలిపివేసింది. అమెరికా ఇజ్రాయెల్ కుమ్మరించిన అత్యాధునిక బాంబుల దాడుల్లో ఇరాన్ అతలాకుతలమైంది. సుప్రీం నేత ఖమేనీ ఫిబ్రవరి 28వ తేదీన జరిగిన దాడిలో హతమయ్యారు. ఆయన నివాసంపై జరిగిన వైమానిక దాడిలో ఆయనతో పాటు కీలక అధికారులు ప్రాణాలు కోల్పోయారు. దేశంలోని సైనిక దళాలు, పౌర సదుపాయాలు పూర్తిగా ధ్వంసమయ్యాయి. సామాన్య ప్రజల జీవనం రాతి యుగంలోకి వెళ్లిపోయిందని విశ్లేషకులు చెబుతున్నారు. యుద్ధానికి ముందే తీవ్రమైన ఆర్థిక సంక్షోభంలో ఉన్న ఇరాన్ ఇప్పుడు కోలుకోలేనంతగా చిక్కి శల్యమైంది. ప్రస్తుతం అమెరికాపై కోపంతో ప్రజలు కొత్త సుప్రీం నేత ముజ్తబా ఖమేనీకి మద్దతిస్తున్నారు. కానీ రాబోయే రోజుల్లో అక్కడ ఆకలి కేకలు మొదలవుతాయి. అప్పుడు కూడా జనం ఇప్పటిలాగే మద్దతిస్తారా అంటే చెప్పలేమంటున్నారు విశ్లేషకులు. ఈ యుద్ధం వల్ల తూర్పు ఆసియా దేశాలు కూడా తీవ్రంగా ఇబ్బంది పడుతున్నాయి. హర్మోజ్ జలసంధి మూసివేతతో చమురు సరఫరా ఆగిపోయింది. చైనా వంటి దేశాల్లో చమురు ధరలు అమాంతం పెరిగాయి. ఇలా ప్రపంచ వ్యాప్తంగా ఏదో రకంగా అందరిపై యుద్ధ భారం పడింది. ఒకరి పంతం కోసం జరిగిన ఈ పోరులో లక్షలాది మంది జీవితాలు అంధకారంలోకి వెళ్లిపోయాయి. ఇరాన్ మళ్లీ పూర్వస్థితికి రావాలంటే దశాబ్దాల కాలం పడుతుందని పరిశీలకులు భావిస్తున్నారు. పాలకుల మొండితనం దేశాన్ని ఎంతటి వినాశనానికి గురి చేస్తోందో ఇరాన్ ప్రస్తుత స్థితిని చూస్తే అర్థమవుతుంది. దేశంలోని నగరాలన్నీ శిథిలాల కుప్పల్లా మారిపోయాయి. దీనిని బట్టి పరిస్థితి ఎంత దారుణంగా ఉందో మనం ఊహించుకోవచ్చు. ఇరాన్ అణు కేంద్రాలపై జరిగిన దాడుల వల్ల అక్కడ రేడియేషన్ ప్రభావం కూడా ఉండే అవకాశం ఉందని సమాచారం. ఇలాంటి పరిస్థితుల్లో దేశాన్ని మళ్లీ గాడిలో పెట్టడం కొత్త నాయకత్వానికి పెద్ద సవాల్గా మారింది. ఈ యుద్ధంలో ఎవరికైనా లాభం జరిగిందా అంటే అది రష్యా మాత్రమే. 4 ఏళ్ల క్రితం ఉక్రెయిన్ పై దాడి చేసినందుకు రష్యాపై అమెరికా ఆంక్షలు విధించింది. కానీ ఇప్పుడు ఇరాన్ యుద్ధం వల్ల చమురు ధరలు పెరగటంతో ప్రపంచ దేశాల నుంచి అమెరికాపై ఒత్తిడి పెరిగింది. తప్పనిసరి పరిస్థితుల్లో ట్రంప్ రష్యాపై ఉన్న ఆంక్షలను ఎత్తివేయాల్సి వచ్చింది. దీంతో పుతిన్ అనుకోకుండా ఒక పెద్ద ఆర్థిక అదృష్టాన్ని సొంతం చేసుకున్నారు. పరోక్షంగా ఇరాన్ కు మద్దతిస్తూనే అమెరికా బలహీనతలను ప్రపంచానికి చాటి చెప్పారు పుతిన్.
ఉక్రెయిన్ విషయంలో అమెరికా చేసిన ఎత్తుగడలకు రష్యా ఇలా ప్రతీకారం తీర్చుకుంది. ఇక చైనా కూడా ఈ యుద్ధంలో తన పావులను చాలా తెలివిగా కదిపింది. బయటకు తన పేరు రాకుండా అమెరికాను ముప్పతిప్పలు పెట్టింది. హార్మోజ్ జలసంధి మూసివేతలో ఇరాన్ కు లోపాయికారిగా సహకరిస్తూనే తన చమురు అవసరాలను తీర్చుకుంది. అమెరికా ఇజ్రాయెల్ స్థావరాలపై ఇరాన్ దాడులు చేయటానికి చైనా అందించిన సహకారమే కీలకమని తెలుస్తోంది. ఈ విషయాలన్నీ అమెరికాకు తెలిసినా ఏమీ చేయలేని పరిస్థితి నెలకొంది. ఇప్పుడు పరువు పోకుండా యుద్ధం నుంచి ఎలా బయటపడాలని మాత్రమే ట్రంప్ ఆలోచిస్తున్నారు. తన శత్రువులందరినీ ఏకతాటిపైకి తెచ్చి వారిని లాభాల బాటను పట్టించిన క్రెడిట్ ట్రంప్ ఖాతాలోకి వెళ్తుంది. ఇలా రష్యా, చైనా వంటి దేశాలు ఈ యుద్ధాన్ని తమకు అనుకూలంగా మార్చుకొని అమెరికాను బలహీనపరిచాయి. ఆసియా ఖండంలో అమెరికా పట్టు కోల్పోవటానికి ఈ యుద్ధం ఒక ప్రధాన కారణంగా నిలుస్తోంది. రష్యాకు చమురు ఆదాయం మళ్లీ పెరగటం ఆ దేశానికి యుద్ధ సమయంలో కొండంత అండగా మారింది. పుతిన్ వేసిన ఎత్తుగడలు ట్రంప్ వ్యూహాలను చిత్తు చేశాయి. ప్రపంచ రాజకీయాల్లో రష్యా ప్రాముఖ్యత ఈ యుద్ధం వల్ల అనూహ్యంగా పెరిగింది. అమెరికా తన మిత్ర దేశాల నమ్మకాన్ని కోల్పోతుంటే రష్యా మాత్రం తన పట్టును నిరూపించుకుంది. చైనా తన ఆర్థిక ప్రయోజనాలను కాపాడుకోవటంలో విజయం సాధించింది. చివరిగా ఈ యుద్ధానికి మూల కారణమైన ఇజ్రాయెల్ గురించి చెప్పుకోవాలి. తన ప్రధాన శత్రువు ఇరాన్ పైకి అమెరికాను ఉసిగొల్పటంలో నెతన్యాహు విజయం సాధించారు. పశ్చిమాసియాలో ఇరాన్ రక్షణ కవచం ఐఆర్జీసీని అస్తవ్యస్తం చేయటం ఇజ్రాయెల్ కు పెద్ద ఊరటనిచ్చింది. దశాబ్దాలుగా ఎదురు చూస్తున్న లక్ష్యం ఖమేనీ వంటి కీలక నేతలను మట్టుబెట్టే అవకాశం ఇజ్రాయెల్ కు సునాయాసంగా చిక్కింది. ఇరాన్ బలహీనపడటం ఆ దేశానికి ఎప్పుడూ సంతోషంగానే ఉంటుంది. అందుకే ఇప్పుడు లెబనాన్ పై కూడా ఆపరేషన్ ఎటర్నల్ డార్క్నెస్ పేరుతో బాంబుల వర్షం కురిపిస్తోంది. హిజ్బుల్లాను అణిచివేసే పనిలో ఉంది. ఏప్రిల్ 8వ తేదీన జరిగిన దాడుల్లో లెబనాన్ లో వందలాది మంది చనిపోయారు. ఇరాన్ మాత్రం ఇజ్రాయెల్ దాడులు ఆపితేనే శాశ్వత చర్చలకు వస్తామని స్పష్టం చేస్తోంది. అటు ట్రంప్ కూడా ఒప్పందం అమలయ్యే వరకు బలగాలను ఉపసంహరించేది లేదని భీష్మించు కూర్చున్నారు. వచ్చే వారం అమెరికా వేదికగా ఇజ్రాయెల్, లెబనాన్ మధ్య చర్చలు జరిగే అవకాశం ఉంది. కానీ శతాబ్దాల నాటి జాతి వైరాన్ని దేశాలు మర్చిపోతాయా అనేది పెద్ద ప్రశ్న. ఇజ్రాయెల్ తన లక్ష్యాలను సాధించినా దానివల్ల పశ్చిమాసియాలో అశాంతి మరింత పెరిగే ప్రమాదం ఉంది. యుద్ధం ఆగిపోయినా ఆ సెగలు మాత్రం ఇంకా చల్లారలేదు. భవిష్యత్తులో ఈ పరిణామాలు ఇంకెన్ని మలుపులు తిరుగుతాయో చూడాలి. మొత్తానికి ఈ 39 రోజుల విధ్వంసం మానవాళికి పెద్ద పాఠాన్ని నేర్పింది. శాంతి చర్చలు లేని చోట కేవలం శిథిలాలు మాత్రమే మిగులుతాయని ఈ యుద్ధం నిరూపించింది.